నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని కూడా మర్చిపోయి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడాడో ఆ విధంగా నిన్నైతే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క సారాంశం ఏంటంటే, ఫీ రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉందో ఆ బకాయిలు చెల్లించాలని చెప్పి కాలేజీ వాళ్ళు యాజమాన్యము వాళ్ళు స్ట్రైకులు చేస్తూ విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి ఆయన దృష్టికి రావడంతో, ఆయన దృష్టికి వచ్చేది చాలా రోజులుగా ఈ పంచాయతీ జరుగుతూనే ఉంది. దీని మీద ఆయన చాలా ఘాటుగా స్పందించాడు. ఏమంటాడంటే, నా దగ్గర కథలు పడద్దండి, మీరు ఎన్ని మేనేజ్మెంట్ సీట్లు అమ్ముకుంటున్నారు, మీరు కాలేజీలు ఎట్టగట్టారు, మీరు ఎంతెంత డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు, మీ దందా ఏంది, మీ వెనకాల ఎవరెవరు ఉన్నారో మొత్తం మ్యాటర్ నాకు తెలుసు. మీరు ఇట్లే కథలు పడితే నెక్స్ట్ ఇయర్ మీరు కాలేజీ రన్ ఎలా చేస్తారో నేను చూస్తానని చెప్పాడు. చూడండి ఏం చెప్తున్నాడు. మీరు ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారు? మీ పిల్లలు చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ కాలేజీలలో, మెడికల్ కాలేజీలు ఎంత డొనేషన్ తీసుకుంటారు మీకు తెలియదా? ఇదేమే కరెక్ట్. ప్రైవేట్ స్కూళ్ళ నుంచి కాలేజీల నుంచి ఈ ఫీ రియంబర్స్మెంట్ పక్కన పెడితే, మనము మొన్నొక న్యూస్ చూసాము. మోహన్ బాబు కాలేజీకి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రుల ముక్కు పిండి ఆ ఫీజులు కాకుండా ఎక్స్ట్రా ఫీజులు ఏ విధంగా వసూలు చేస్తారనో అదే ప్రస్తావించాడు. కానీ మోహన్ బాబు యూనివర్సిటీ గురించి కాదు, మొత్తం ప్రైవేటు విద్యా విధానం ఏదైతే ఉందో దాని గురించి ఆయన ప్రస్తావించారు. మీ మొత్తం చరిత్ర నాకు తెలుసు, మీరు నన్ను ఇబ్బంది పెట్టాలి, మా గవర్నమెంట్ను ఇబ్బంది పెట్టాలి అనుకుంటే కనుక మీ వెనకాల ఎవరున్నారు, మీరు ఏ ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు, మీ దగ్గర ఈ పని ఎవరు చేపిస్తున్నారో మొత్తం నాకు తెలుసు, నెక్స్ట్ ఇయర్ మీరు కాలేజీ ఎలా నడుపుతారో కూడా నేను చూస్తానని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సాక్షి కదా, ఎట్లా వసూలు చేస్తారో వచ్చే సంవత్సరం డొనేషన్లు అది కూడా చూస్తాం. మీరు నా దగ్గర కనుక కథలు పడితే, మీరు ఈ విధంగా విద్యార్థులను ఇబ్బంది పెడితే, మీరు ఇట్లా స్ట్రైకులు చేస్తానని చెబితే నెక్స్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరం ఎలాగో అయిపోయింది, వచ్చేటువంటి సంవత్సరం ఏదైతే ఉందో, వచ్చే సంవత్సరం ఆ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో ఆ అకాడమిక్ ఇయర్కి సంబంధించి అడ్మిషన్లు ఎలా చేస్తారు, అదేవిధంగా మీరు డొనేషన్లు ఏ విధంగా వసూలు చేస్తారో నేను చూస్తాను. కుదరదు. ఎవడెవడు ఏ సీట్కి ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో మీరు చట్టం మాట్లాడుతున్నారు కదా, నేను కూడా అన్ని చట్టాన్ని అమలు చేస్తాను. మీరు రూల్స్ మాట్లాడుతున్నారు కదా, బకాయిలు చెల్లించమని. నేనేమంటున్నాను, ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కొంచెం కొంచెం చెల్లిస్తానని చెప్తా ఉంటే, లేదు మాకు ఒకేసారి చెల్లించాలని మీరు రూల్స్ మాట్లాడుతున్నారు కదా, నేను రూల్స్ ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కు చూపిస్తానని చెప్పి ధమ్కి ఇచ్చాడు డైరెక్ట్గా. ఇద్దరం కలిసి తారీఖు పెట్టుకొని మేము ఇద్దరం కలిసి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేద్దాం. రండి, మీరు మేము అంటే కాలేజీ యాజమాన్యాలు మరి గవర్నమెంట్ ఇద్దరు కూర్చుందాం, ఇద్దరు మాట్లాడదాము. మీరు చట్టం గురించి మీరు ప్రస్తావించండి, మీరు చట్టం గురించి మీరు మాట్లాడండి, మీరు ఏమేమి తీసుకుంటున్నారు, మీరు కాలేజీ ఫీ ఎంత, మీరు కాలేజీ ఎక్కడ కట్టుకున్నారు, దానికి పర్మిషన్లు ఉన్నాయా, అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా కింద ఎంతెంత డబ్బులు వసూలు చేస్తున్నారు, మొత్తం లెక్కాపత్రం తీద్దాము. రండి, మీరు టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, కూర్చొని మాట్లాడుకుందాం రండి అని చెప్పడం జరిగింది. మిమ్మల్ని చేస్తాను, నేను ఉండను, మీరే మీ జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు కదా, మిమ్మల్ని ఒక కమిటీ చేస్తాను. సో జర్నలిస్టుల ద్వారానే కమిటీ చేస్తాను, కమిటీ వేపిస్తాను. మీరు రండి, వచ్చి కూర్చొని మాట్లాడుకుందాము. దయచేసి బ్లాక్మెయిల్ చేసే పనులు నా దగ్గర చెల్లదు. మీ వెనకాల ఏ పార్టీ ఉండి ఈ తతంగం మొత్తం నడిపిస్తూ ఉందో నాకు తెలియదు అనుకున్నారా? కాబట్టి నేను చెల్లించను అని చెప్పడం లేదు, నాకు కొంచెం సమయం ఇవ్వండి, కొంచెము ఇన్స్టాల్మెంట్ వైజ్ నేను చెల్లిస్తాను, ఖచ్చితంగా మీ డబ్బులేం పెండింగ్ పెట్టుకోను. అది కూడా ఇంకోటి క్లారిటీగా చెప్పాడు, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి బకాయిలు మాత్రమే చెల్లిస్తానని చెప్పాడు ఫైనల్గా. విల్ ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్. మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక నెల జీతం ఆపుదామంటే ఆపుదాం. ఈ రోజులు ఇబ్బంది అయితే ఇబ్బందిని ఎదుర్కొంటాము. నేను కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఏం జరుగుతుందో. సో మీరు దయచేసి బెదిరింపులకు దిగితే నేను బెదిరే వ్యక్తిని కాదు. మీ మొత్తం వ్యవహారము, మీరు ఎట్లా కాలేజీలు నడుపుతారో, మీరు ఎట్లా స్కూల్ నడుపుతారో, మీరు రూల్స్ మాట్లాడుతున్నారు కదా, నేను రూల్ బుక్ బయటకు తీస్తే అసలు మీరు ఎట్లా నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఎలా చేస్తారు, మేనేజ్మెంట్ కోటాల్లో ఎలా డబ్బులు వసూలు చేస్తారో నేను చూస్తానని చెప్పి డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి అని చెప్పి కాసేపు పక్కన పెట్టి, ఇంతకు ముందు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎంత ఫైర్గా మాట్లాడేవాడో ఆ విధంగా అయితే ధమ్కి ఇవ్వడం జరిగింది. మరి చూద్దాం, వారానికి ఒకసారి వీళ్ళు బంద్ అని చెప్పి గవర్నమెంట్ని అయితే వీళ్ళు బెదిరింపులకు దిగారు. కాబట్టి ఈ మాటతోనైనా వీళ్ళు సద్దుమణుగుతారా, చర్చలకు వస్తారా, లేకపోతే ఇంకా అగ్రెసివ్గా వెళ్తారా? ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉండి నడిపిస్తూ ఉండేది మన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు బీఆర్ఎస్ పార్టీకి వల్ల ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? వాళ్ళ మాట విని వీళ్ళు వచ్చారు. ఇప్పుడు ఏమైందంటే సెల్ఫ్ డిఫెన్స్లో
బాధపడతారు కాలేజీ వాళ్ళు. ముఖ్యమంత్రితో పెట్టుకుంటే ఏమంటాడు ఆయన ఏమంటున్నాడు, రూల్సే మనం ఇంప్లిమెంట్ చేద్దాం రండి, మీరు రూల్స్ బుక్ తీసుకురండి, మేము వస్తాము. సో రూల్స్ ప్రకారము మీరు ఎంత మేనేజ్మెంట్ సీటుకి ఎంతెంత వసూలు చేయాలి అంతే వసూలు చేస్తా అన్నారా, ఎంత వసూలు చేశారు ఇంతవరకు, దాని లెక్కపత్రం ఏమి చూద్దాం రండి అని చెప్తున్నాడు. మరి చూద్దాం ఈ విద్యా సంస్థలకు మరియు తెలంగాణ గవర్నమెంట్కు మధ్య ఏర్పడినటువంటి చిలికి గాలివానైనటువంటి ఈ గొడవ ఇప్పుడు యూటర్న్ తీసుకోబోతుంది. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి మీరు కాలేజీలు ఎలా నడుపుతారో, అడ్మిషన్లు ఎలా చేసుకుంటారో నెక్స్ట్ ఇయర్ నేను చూస్తాను, రూల్స్ మాట్లాడతారా నా దగ్గరే, నాకు తెలిసిన రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందో నేను చూపిస్తానని చెప్పి డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.